జిమ్ చేస్తున్నావా? ఎక్సర్సైజ్ చేస్తున్నావా? కాలు పైకెత్తి నీకు ఈ మధ్య టీవీ చూడడము ఫోన్ చూడడము అలవాటు అయిపోయింది. చూడు ఏం చూడు బేబీ చూడు. లేదు నిన్ను కాదు చూడు మూతిలో పెట్టేసింది. చూడు చూడు. అయ్యో 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 మళ్ళీ పెట్టి కొట్టింది మమ్మీ. అంతే కొట్టగానే ఉంటది మమ్మీ. ఏం టీవీ చూస్తున్నావు ఈ మధ్య ఊరికే? నిన్నెవరు చూడమంటున్నారు టీవీ? టీవీ చూడొద్దని చెప్తున్నామా? టీవీ ఆన్ చేసింది నువ్వని ఇంక చూడొచ్చు అనుకుంటున్నావా? చెప్పు, ఎందుకు చూస్తున్నావు టీవీ? నీకు అరిచేది మాట్లాడేది కూడా తెలుస్తుందా? ఎందుకు చూస్తున్నావు టీవీ? పైన వేడి ఇది వేడి లోపల బట్ట అన్నీ ఉన్నాయి చూడు. ఏం టీవీ చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? మళ్ళీ పెట్టావు మూతి కోసమే. నేను ఏం టీవీ చూస్తున్నావు ఊరికే? ఒకసారి టీవీ చూసావనుకో టీవీ కట్ చేసేస్తాను. ఏంది నీళ్ళెక్కుతున్నావా? కాలు బల్ల లేపుతున్నావు నీళ్ళు కదానికే. ఓయమ్మా ఎవరితో మారుతున్నావు? ఇచ్చుడా ఒరే ఎవరితో మారుతున్నావు? అమ్మ ఇప్పుడు చూడు. ఇప్పుడు అలాగే ఆపేసింది సప్పని. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది చూడకముందు, చూసినాక ఆపేసింది ఇంకా తప్పని. అంతే. ఏమైంది నాలో ఎవరితో మాట్లాడుతున్నావు? మామ అటు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఇటెందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? బాబాయ్ అంత జరిగిపోయింది. మరి నువ్వు నాకు ఇప్పుడు చెప్తున్నావు ఎందుకు? ఇందాక నుంచి ఎందుకు చెప్పలేదు? ఇందాక నుంచి అడుగుతున్నావు కదా మాట్లాడమని. మరి మామతో ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు? అందుకు మాట్లాడట్లేదా? మామ మరి మాట్లాడుతున్నాడు కదా నీతో, మాట్లాడతావా? మరి ఫోన్ అట్టుంది కదా, అటు చూసి మాట్లాడచ్చు కదా. నన్ను చూసే మాట్లాడతావా? ఎందుకు మామతో మాట్లాడవా? మామ మీద అలిగావు కదా, మామ పండక్కి రావట్లేదని అడుగుతున్నావు కదా నువ్వు. పండక్కి రమ్మని చెప్పు మామని ఇక్కడికి. రా మామ, మనం పండగ చేసుకుందాం, ఫస్ట్ పొంగల్ చేసుకుందాం. చూడు పిలుస్తుంది, చూడు రాగాలు తీస్తూ పిలుస్తుంది. నేను భోగిపళ్ళు నేను భోగిపళ్ళు పోసుకుంటున్నాను, నాకు భోగిపళ్ళు పోయివా అని అడుగు. నా నెత్తి మీద భోగిపళ్ళు పోయివా నువ్వు అని అడుగు. ఎక్కిరిస్తున్నావు మామని ఎక్కిరిస్తున్నావా? మాట్లాడు. అయ్యా ఎందుకు నా ఎక్కిరిస్తున్నావు? ఓమైంది ఎందుకు? నీ పొట్ట టైట్ గా ఉంది, లోపల ఏం జరుగుతుంది? ఎందుకు నువ్వు ఇంకా పడుకోలేదు? డాడా పడుకోబెట్టలేదా? డాడా పడుకోబెడితేనే పడుకుంటావు కదా నువ్వు. మరి డాడాకు వాత పెడదాం, నువ్వు అన్నం తినకపోతే. పెడదామా?
నువ్వు అన్నం తినకపోతే డాడాకి వాత పెడతాను, ఓకేనా? ఎక్కిరిచ్చావా? పెట్టుకోపో అన్నావా? వద్దా? అది ఫోటో తీవా, ఆ 4 బయటకు వచ్చినప్పుడు. సంతరంగాడు అనుకుంటాడు నా మానాన్ని నేను స్వీట్ గేమ్స్ చూసుకుంటూ ఉంటే అంతేనా? ఫస్ట్ పార్ట్ చూసావా? చూడు ఫస్ట్ పార్ట్ హైలైట్ ఉంటుంది. టెన్షన్ గా ఉంటుంది. ఎవరు చేస్తున్నారు? ఎవరు? కాళ్ళు సొంతం చేశాడు. సరే అత్తయ్య చేస్తే లిఫ్ట్ చేసిన సొంతం కాల్ చేయాలి. దాంట్లో అమ్మ చేసిందా? ఎవరు చేశారు? ఇప్పుడు సంతానం కూడా వచ్చారు. ఆడియో రాలేదా? వీడియో రావాలి. వీడియో రావాలంటే మళ్ళీ కాల్ చేయాలి. మళ్ళీ కాల్ చేయను. ఆగు, కట్ చేసి చేస్తా. అమ్మకి స్టార్ట్ చేయి బేబీ, మాట్లాడు. ఇదిగో నాన్న అమ్మమ్మతో మాట్లాడతావా? నువ్వు అమ్మమ్మతో మాట్లాడతావా? నువ్వు మాట్లాడు. నువ్వు కామ్గా ఉండి విను, ఏం మాట్లాడుతుందో అన్ని విను. నువ్వు ఎందుకు పడుకోలేదు? జయలక్ష్మి మాట్లాడుతుంది. నువ్వు పడుకోవా? జూనియర్ జయలక్ష్మి ఎందుకు ఎక్కిరేస్తున్నావు? ఎవరిని ఎక్కిరేస్తున్నావు? నువ్వు పడుకోవా? ఎందుకు టీవీ చూస్తున్నావు? నువ్వు టీవీ ఎందుకు చూస్తున్నావు? టీవీ ఎందుకు చూస్తున్నావు? నువ్వు నీకు వాత పెట్టాలా? టీవీ చూస్తున్నావా? అది చూడు, మూతి చూడు, దానికి అర్థమైపోయి. ఎందుకు చూస్తున్నావు టీవీ? నిన్నెవరు చూడమన్నారు టీవీ? నేను చూడొద్దనే కదా టీవీ వైపు. ఎందుకు పడుకోలేదు నువ్వు ఇంకా? సంతన్ మామతో ఇందాక ఎంతసేపు మాట్లాడావు నువ్వు? సంతన్ మామతో మాట్లాడావు? ఇప్పుడు మాట్లాడలేదు కానీ ఇందాక అంతా తెగ మాట్లాడేసింది. ఫోన్ ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఫోన్ ఎందుకు చూస్తున్నావు? కాళ్ళు లేపుతుంది. ఇటు చూసి మాట్లాడు. ఎక్కిరిచ్చింది చాలు, మాట్లాడు. ఎందుకు 4 బయట పెడుతున్నావు? అన్నది చూడు, మూడు చూడు. పాలు తాగావు నువ్వు? పాలు తాగిందని పడుకోవాలి కదా. టైం ఎంత అయింది? పడుకోవా నువ్వు? నువ్వెందుకు పడుకోవట్లేదు? నైట్ అంతా వాచ్మెన్ డ్యూటీకి వెళ్తావా? పంపించినా? పద, సంతన్ మామూలు దగ్గర స్నో పడుతుందంట, వదిలేస్తా నిన్ను. వాచ్మెన్ డ్యూటీ చేయకు. ఆమె తిన్నావా నువ్వు? ఆమె తిన్నావా? పాలు ఎలా తాగుతావు నువ్వు? కెమెరా వేసింది, ఇప్పుడు ఇంకా కళ్ళు తిప్పేస్తుంది. నువ్వు మిల్లీ మేకర్దేనా? ఇంకేం లేదా? మిల్లీ మేకర్ కాదు, మీల్ మేకర్. మేము మిల్లీ మేకర్ మా అమ్మ అలా అంటది. సోయా చంక్స్. అయ్యా, మరి మీకేం లేవా ఇంట్లో? అయ్యో చూడు, అసలు ఎందుకే నువ్వు ఎక్కరేస్తున్నావు? సరే అయితే పని. సరే బాయ్ రా. బావ బిజీలో ఉన్నాడు, రికార్డింగ్ చేస్తాను. ఎందుకో ఎందుకో ఏడుస్తున్నావా?
దానిలాగే చేస్తుంది చెప్పి అర్థం అవుతుంది. అర్థం అవుతుంది. తనకి ఇప్పుడు కనిపిస్తున్నట్టు ఆ ఎక్సైట్మెంటే కావాలి. మాట్లాడిచ్చు, ఎక్కిరిచ్చింది చాలు, మాట్లాడిచ్చు మాట్లాడిచ్చు దాన్ని. అట్లా కాదు, ఇట్లా అంటుంటే ఇంకా ఎక్కువ వేస్తుంది. దాన్ని నోరు నొప్పి వస్తుందేమో, దాన్ని ఆరుగుతుంది కానీ పొట్ట. ఎవరితో మారుతున్నావు? అలాగే నాలుగుతో ఎందుకు అలా చేస్తున్నావు? నాలుగుతో ఎందుకు అలా చేస్తున్నావు? నా ఇష్టం అంట. అలా చేస్తావు నువ్వు? నన్ను ఎక్కిస్తున్నావా? అంటున్నావా? 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 ఎందుకు ఎక్కిరిస్తున్నావు అని అంటే ఏంటి అర్థమా? చెప్పు, నోట్తో ఏం చెప్పాలనుకున్నావు? అంత ఎగ్జైట్మెంట్ ఎందుకో అని అంటారు. ఎందుకో అంటున్నావా? అన్న ఇంకా అది నీ రాగంతో స్టార్ట్ చేయాలంటే వాంతి చేస్తున్నావా? అంటే అర్థం ఏంటి? ఎక్కిస్తాను నేను నిన్ను. మన నోరైనా నొప్పి వస్తుంది కానీ దాని నోరు నొప్పి వచ్చేలా లేదు, ఆగేలా లేదు, తగ్గేదేలే. చెప్పు. అయిపోయింది ఎనర్జీ.